శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్స్నా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 44వ సర్గము. శోకభారముతో మిగుల కుమిలిపోవచ్చున్న కౌసల్యాదేవిని సుమిత్రాదేవి యుక్తియుక్తములైన తన చల్లని మాటలతో ఓదార్చుట, ఆమె ఊరడిల్లుట. విలపంతీం తదాతాం తు కౌసల్యాం ప్రమదోత్తమాం ఇదం ధర్మే స్థితాధర్మ్యం సుమిత్రా వాక్యమబ్రవీత్. ఉత్తమ వనితయైన కౌసల్యాదేవి అట్లు విలపించుచుండగా విశిష్ట ధర్మములను ఎరింగిన సుమిత్రాదేవి ధర్మబద్ధములైన వచనములను ఈ విధముగా పలికెను. తవార్యే సద్గుణైర్యుక్తః పుత్రః స పురుషోత్తమః కింతే విలపితే నైవం కృపణం రుదితేన వా. ఓ పూజ్యురాలా, నీ తనయుడైన శ్రీరాముడు సకల సద్గుణ సంపన్నుడు, అతడొక మహాపురుషుడు. అట్టి మహాత్ముని కొరకు కేవలము పుత్రభావముతో ఇట్లు దీనముగా విలపించుటయు ఏడ్చుటయు ఉచితముగాదు. యస్తవార్యే గతః పుత్రః త్యక్త్వా రాజ్యం మహాబలః సాధు కుర్వన్ మహాత్మానం పితరం సత్యవాదినం. శిష్టైరాచరితే సమ్యక్ శశ్వత్ ప్రేత్య ఫలోదయే. రామో ధర్మే స్థితః శ్రేష్టో నసశోచ్య కదాచన. వర్తతే చోత్తమాం వృత్తిం లక్ష్మణోస్మిన్ సదానఘ. దయావాన్ సర్వభూతేషు లాభస్తస్య మహాత్మనః. ఓ పూజ్యురాలా, నీ కుమారుడు మిక్కిలి బుద్ధిబలము గలవాడు, ధర్మాత్ముడు. అతడు మహాత్ముడైన తన తండ్రిని సత్యవాదిని చేయుటకై, ఆయన మాటను నిలుపుటకై వనములకు వెళ్ళెను. ఇది సర్వదా సత్పురుషులు ఆచరించడి చక్కని మార్గము. ఇది ఇహపరలోకముల యందును సత్ఫలములను ఇచ్చును. ధర్మమునకు కట్టుబడేవాడు శ్రేష్ఠుడు అయిన శ్రీరాముని కొరకై ఇక ఎన్నడూనూ విచారింపదగదు. సమస్త ప్రాణుల యందును దయచూపుచుండెడి పవిత్రుడైన లక్ష్మణుడు రాముని ఎడ భక్తి ప్రపత్తులు గలవాడు. సత్ప్రవర్తనతో ఎల్లప్పుడూ అన్నను అనుసరించుచుండుట అతనికి సహజ లక్షణము. మహాత్ముడైన శ్రీరామునకు తోడుగా ఉండుట వలన లక్ష్మణునకు శ్రీరాముని సేవించడి భాగ్యము దక్కును. లక్ష్మణునికి ఇది విశేష లాభము. శ్రీరాముడు శ్రేష్ఠ పురుషుడు. సత్యవాక్ పరిపాలనము, తండ్రి మాటను శిరసా వహించుట అనునవి ఆయనకు పరమాదర్శములు.
ఈ ఆదర్శములను లోకమునకు చాటుటకై ఆ మహాపురుషుడు అట్లు స్వయముగా తానాచరించి చూపెను. యజ్ఞదాచరిత శ్రేష్ఠ తత్తదేవేతరోజన స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇతరులను అనుసరింతురు. అతడు నిలిపిన ప్రమాణమునే లోకులందరూ పాటించెదరు. అరణ్యవాసే యద్దుఃఖం జానతి వై సుఖోచిత అనుగచ్చతి వైదేహి ధర్మాత్మానం తవాత్మజం. విదేహ ప్రభువు జనకుని యొక్క కూతురైన సీతాదేవి హాయిగా సుఖజీవితమును గడపవలసి ఉన్నది. కానీ ఆమె పతి సేవాపరాయణ యొగుటచే వనవాసమున పెక్కు కష్టములు ఉండునని తెలిసియు నీ కుమారుడును తనకు భర్తయు అయిన మహాత్ముని శ్రీరాముని అనుసరించి వెళ్ళినది. స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము గదా. కీర్తిభూతాం పతాకాం యో లోకే భ్రమయతి ప్రభు ధర్మ సత్య వ్రతధన కిం న ప్రాప్తస్తవాత్మజ. నీ సుతుడైన శ్రీరాముడు ధర్మాచరణమునందును సత్యవ్రతమును పాటించుటలోనూ సాటిలేనివాడు. అవి ఆ మహాపురుషుని సహజ సంపదలు. కావున ఆయన కీర్తి పతాక లోకమున ఎల్లప్పుడూ ఎగురుచునే ఇండును. ఇంకా ఆయన పొందవలసినదేముండును? ఆయనకు ఏమి లోటు? కనుక ఆయనకై శోకింపదగదు. వ్యక్తం రామస్య విజ్ఞాయ శౌచం మహాత్మ్యముత్తమం నా గాత్రమంశుభిసూరయ సంతాపయితుమర్హతి. శ్రీరాముని యొక్క త్రికరణ శుద్ధిని, పవిత్రతను, తిరుగులేని గొప్పదనమును, నిరుపమాన మహత్వమును ఎరిగిన సూర్యుడు తన కిరణములచే ఆయన శరీరమునకు ఏమాత్రము బాధను కలిగింపడు. ఇది తథ్యము. భీషోదేతి సూర్య. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీరామునకు భయపడి సూర్యుడు యుక్తముగా తగినంతగా ప్రకాశించును. శివ సర్వేషు కాలేషు కాననేభ్యో వినిసృత రాఘవం యుక్త శీతోష్ణ సేవిష్యతి సుఖోనిల. శ్రీరాముడు అరణ్యములలో నివసించినప్పుడు వాయువు తన ప్రసారములతో వసంతాది షడ్ఋతుల యందును ఆయా ఋతుకాలములకు తగినట్లుగా చల్లదనమును వెచ్చదనమును గూర్చుచు ఆయనకు సుఖముగా నుండునట్లు ఆయనను సేవించుచుండును. భీషాస్మాద్వాతః పవతే. శ్రీమన్నారాయణుని అవతారమైన శ్రీరామునకు భయపడి వాయువు కాలోచితముగా చల్లదనమును వెచ్చదనమును ప్రసరింపజేయుచుండును. శయానమనఘం రాత్రౌ పితేవాభిపరిష్వజన్ రశ్మిభిః సంస్పృశన్ సీతైః చంద్రమాహ్లాదయిష్యతి. రాత్రి వేళలలో శయనించియున్న శ్రీరాముని చంద్రుడు తన చల్లని కిరణములచే స్పృశించుచు తండ్రి తన కుమారుని అక్కున చేర్చుకొనినట్లు ఆయనకు సుఖమును కలిగించుచుండును. దదౌ శాస్త్రాని దివ్యాని యస్త్యై బ్రహ్మ మహోజసే దానవేంద్రం హతం దృష్ట్వా తిమిధ్వజ సుతం రణే స శూరః పురుషవ్యాఘ్రః స్వబాహుబలమాశ్రితః అసంత్రస్తో అప్యరణ్యస్తో వేస్మనీవ నివత్స్యతి. సంబరాసనునకు గల మరి ఒక పేరు తిమిధ్వజుడు. అతడు దశరథునకు శత్రువు. తిమిధ్వజుని కుమారుని శ్రీరాముడు హతమార్చెను. అందులకు సంతోషించి బ్రహ్మదేవుడు శ్రీరామచంద్రునకు దివ్యాస్త్రములను వసంగెను. దివ్యాస్త్ర సంపన్నుడును నరశ్రేష్ఠుడు అయిన ఆ మహాత్ముని బాహుబలము తిరుగులేనిది. అందువలన అతడు అరణ్యమున సైతము స్వగృహమునందువలే ప్రశాంతముగా నిర్భయముగా నివసింపగలడు. యస్యేషు పదమాసాద్య వినాశం యాంతి శత్రవః కథం న పృథివీ తస్య శాసనే స్థాతుమర్హతి. దేవి, శ్రీరాముడు వనవాసమును అనాయాసముగానే పూర్తి చేయును. ఏలనన ఆయన బాణములకు మార్గమునకు ఎదురుగా నిలిచిన శత్రువు ఎంతటి వాడైనను నేలపాలుగాక తప్పదు. వనవాసానంతరము శ్రీరాముడే ఈ భూమండలమును శాసింపగలడు. యా శ్రీః శౌర్యం చ రామస్య యా చ కళ్యాణ సత్వత నివృత్తారణ్యవాసః స క్షిప్రం రాజ్యమవాప్స్యతి. సూర్యస్యాపి భవేత్ సూర్యో హ్యగ్నేరగ్నిః ప్రభో ప్రభుః శ్రియః శ్రీశ్చ భవేదగ్ర్యాః కీర్తిః కీర్త్యా క్షమా క్షమా దైవతం దైవతానాం చ భూతానాం భూతసత్తమః తస్యకే హ్యగుణాదేవి రాష్ట్రే వాప్యధవా పురే. అద్భుతమైన తేజస్సు, సాటిలేని శౌర్య పరాక్రమములు, ప్రశస్తములైన శుభలక్షణములు మున్నగు వాటి కారణముగా శ్రీరాముడే తన
వనవాసము ముగిసిన పిమ్మట రాజ్యాధికారమును చేపట్టగలడు. ఇతడు సూర్యుని మించిన తేజస్వి. అగ్ని యొక్క దాహశక్తి ఈయన ముందు నిలువజాలదు. లోకమున గల ప్రభువులకే ప్రభువైన వాడితడు. సంపదలకు పెన్నిధి, కీర్తికి వన్నెదెచ్చువాడు. సమస్త ప్రాణులకు భూమి ఆధారము కాగా ఆ భూదేవికి ఇతడు ఆధారము. అనగా సమస్త భూమండలము ఆయన పాలనలో సురక్షితముగా నుండును. ఇతడు భాగ్యవంతులకే భాగ్యప్రదాత. సమస్త ప్రాణులలో మేలుబంతి. సర్వ సద్గుణ నిధానమైన ఇట్టి మహాపురుషునకు అరణ్యమైనను నగరమైనను ఒక్కటే. ఎచ్చటనున్నను ఆయనకు ఏ లోటు ఉండదు. శ్రీ మహావిష్ణు యొక్క అవతారమే ఈ శ్రీరాముడు. సకల లోకములకును వెలుగులను ఇచ్చేడివాడు సూర్యుడు కాగా అతనిని ఇతడు ప్రకాశింపజేయును. తమేవ భాంతమనుభాతి సర్వం అని గదా శృతి ప్రమాణము. సమస్తమును దహింపజేయగల అగ్నికి ఆ దాహశక్తిని ప్రసాదించువాడు ఇతడే. అహం వైశ్వానరో భూత్వా అనున్నది ప్రమాణవచనము. ముల్లోకములలోని సర్వ నియంతలను ఇతని ఆధీనములోని వాడు కనుక ఇతడు ప్రభువులకు ప్రభువు. విష్ణువంశతో ఒప్పుచుండువాడుగాన సంపదలకు సత్వమును గూర్చువాడు ఇతడు. ఆ లక్ష్మీదేవియే గదా ఈ సీత. రాఘవత్వే భవేత్ సీత అనున్నది ప్రాజ్ఞవచనము. తస్య నామ మహద్యసః అను ప్రమాణమును బట్టి ఇతడు కీర్తికే కీర్తిదాయకుడు. క్షమ అనగా భూదేవి. సర్వమునకు ఆధారము ఈ భూదేవి. ఇతడు భూమిపతి. నారాయణుడు శ్రీభూనీలకు పతి గదా. బ్రహ్మాది దేవతలకును ఇతడు పరమదైవము. సమస్త భూతముల ప్రాణుల ఉనికిని ఇతడే ఆధారము. ఈయనలో ఏ అవగుణములకును చోటు లేదు. సర్వవ్యాపకుడైన వాడు ఆ శ్రీ మహావిష్ణువు. ఆయనయే ఈ శ్రీరాముడై అవతరించినప్పుడు ఈయనకు ఇది నగరము ఇది అరణ్యము అను భేదము ఎట్లుండును? పృథివ్యా సహ వైదేహ్యా శ్రియా చ పురుషర్షభః క్షిప్రం త్రిశ్రుభిరేతాభిః సహ రామో అభిషేక్ష్యతే. మహాపురుషుడైన శ్రీరాముడు అతి త్వరలో భూదేవి, సీతాదేవి, విజయలక్ష్మి అను మువ్వురితో పట్టాభిషిక్తుడు కాగలడు. అనగా విజయలక్ష్మితో సీతాదేవితో కూడి శ్రీరాముడు శీఘ్రముగానే అయోధ్యకు చేరును. వెంటనే ఈ భూమండలమునకు అతడు ప్రభువగును. దుఃఖజం విసృజంత్యాశ్రం నిష్క్రామంతం ఉదీక్షయం అయోధ్యాయాం జనాః సర్వే శోక వేగ సమాహతాః కుశచీరధరం దేవం గచ్చంతమపరాజితం సీతే వానుగతా లక్ష్మీ తస్య కిం నామ దుర్లభం. అయోధ్య వాసులందరూ వనములకు వెళ్ళుచున్న శ్రీరాముని గాంచి దుఃఖభారముతో కృంగిపోవుచు కన్నీరు మున్నీరుగా విలపింపసాగిరి. పరాజయమును ఎరుగని శ్రీరాముడు నారచీరలను దాల్చి చనుచుండగా సాక్షాత్తుగా లక్ష్మీదేవియే సీతాదేవి రూపములో ఆయనను అనుసరించెను. అట్టి మహాపురుషునకు సాధ్యము కానిదేమి? ధనుర్గ్రహ వరోయస్య బాణ ఖడ్గాస్త్రభృత్ స్వయం లక్ష్మణో వ్రజితిహ్యగ్రే తస్య కిన్నామ దుర్లభం. ధనుర్ధారులలో శ్రేష్ఠుడైన లక్ష్మణుడు బాణములను ఖడ్గములను ధరించి స్వయముగా శ్రీరామునకు ముందు భాగమున నడుచుచుండగా ఇంకా ఆ ప్రభువునకు కొదువ ఏమి? నివృత్త వనవాసం తం ద్రష్టాసి పునరాగతం జహి శోకం చ మోహం చ దేవి సత్యం బ్రవీమితే. ఓ దేవి, శ్రీరాముడు తన వనవాస దీక్షను ముగించుకొని త్వరలోనే తప్పక తిరిగి వచ్చి నిన్ను చేరును. ఇది ముమ్మాటికి తథ్యము. కనుక నీవు శోకమోహములను వీడుము. ఇక ఏమాత్రము విచారపడవలదు. శిరసా చరణావేతో వందమానమనిందితే పునర్ద్రక్షసి కళ్యాణి పుత్రం చంద్రమివోదితం. ఓ పూజ్యురాలా, ఓ కళ్యాణి, ఉదయించుచున్న చంద్రుని వలె ఆహ్లాదమును గూర్చుచు నీ చరణముల చెంత మోకరిల్లి నమస్కరించుచుండేది శ్రీరామచంద్రుని మరలా నీవు చూడగలవు. పునః ప్రవిష్టం దృష్ట్వా తం అభిషిక్తం మహాశ్రియం సముత్ప్రక్షసి నేత్రాభ్యాం క్షిప్రమానందజం పయః. ఓ దేవి, త్వరలోనే మన శ్రీరామచంద్రుడు అయోధ్యకు విచ్చేయును. సింహాసనమును అధిష్ఠించి రాజ్యలక్ష్మిని చేపట్టును. అట్టి శుభ సమయమున నీ నేత్రముల నుండి పెళ్ళుబికి వచ్చు ఆనందాశ్రువులతో ఆయనను నీవు అభిషేకింతువు. మా శోకో దేవి దుఃఖం వానరావే దృశ్యతే శివం క్షిప్రం ద్రక్షసి పుత్రం త్వం ససీతం సహలక్ష్మణం
సోదరి, శ్రీరామునకు ఎట్టి ఆపదయు వాటిల్లదు కనుక మనోవ్యధను మానుము. ఇక శోకముతో పనియే లేదు. అతి శీఘ్రముగా సీతాలక్ష్మణ సమేతుడై విచ్చేయు శ్రీరాముని నీవు చూడగలవు. త్వయా శేషో జనశ్చైవ సమాశ్వాస్యో యదా నఘే కిమిదానీమిదం దేవి కరోషి హృది విక్లవం. ఓ పుణ్యాత్మురాలా, దేవి ఈ ఆపద సమయములో అశేష జనావళి కన్నీటిని తుడిచి ఓదార్పవలసిన నీవే ఇట్లు కలత చెంది దుఃఖముతో కృంగిపోయినచో ఇక చెప్పవలసినదేమి? నార్హాత్వం శోచితుం దేవి యస్యాస్తే రాఘవస్సుతః నహి రామాత్ పరోలోకే విద్యతే సత్పథే స్థితః. ఓ దేవి, ఈ లోకమున శ్రీరాముని వంటి సత్పురుషుడు లేనే లేడు. అట్టి రాముని గన్న తల్లివి నీవు. కావున నీవు దుఃఖించుట ఎంత మాత్రమూ తగదు. అభివాదయమానం తం దృష్ట్వా ససుహృదం సుతం ముదాశ్రు మోక్షసే క్షిప్రం మేఘలేఖేన వార్షికి. అట్టి మహాత్ముడైన నీ సుతుడు తన ఆత్మీయులతో కూడి నీ చరణములకు ప్రణమిల్లుచుండగా చూచి వెంటనే సకాలమున వర్షించు మేఘముల వలె నీవు ఆనందాశ్రులను స్రవింపజేయగలవు. పుత్రస్తే వరదః క్షిప్రం అయోధ్యాం పునరాగతః పాణిభ్యాం మృదు పీనాభ్యాం చరణౌ పీడయిష్యతి. ఎల్లరా కోర్కెలను ఈడేర్చునట్టి నీ కుమారుడు అయోధ్యకు తిరిగి వచ్చిన వెంటనే తన ఘన బాహువులతో మృదువుగా నీ పాదములొత్తగలడు. అభివాజ్య నమస్యంతం శూరం ససుహృదం సుతం ముదాస్త్రైః ప్రోక్షసి పునః మేఘరాజిరివాచలం. మహావీరుడైన శ్రీరాముడు తన వారితో కూడి నీకు పాదాభివందనము ఆచరించుచుండగా పర్వతముపై మేఘపంక్తి తొలకరి జల్లులు చల్లునట్లుగా ఆయనపై నీవు నీ ఆనంద బాష్పములను చిలుకగలవు. ఆశ్వాసయంతి వివిధైశ్చ వాక్యైః వాక్యోపచారే కుశలా అనవద్య రామస్య తాం మాతరమేవ ముక్త్వా దేవి సుమిత్రా విరరామ రామ. సుమిత్రాదేవి ఎదుటివారి హృదయములను భావములను గుర్తించి వారికి ఊరటగూర్చుటలో మేటి, సమయస్ఫూర్తి కలిగి మాట్లాడుటలో ఆమె కడునేర్పరి. పూజ్యురాలైన లక్ష్మణమాత శ్రీరామ జనని అయిన కౌసల్యాదేవిని పలు విధములా ఓదార్చుచు ఇట్లు పలికి మిన్నకుండెను. నిశమ్య తల్లక్ష్మణ మాతృవాక్యం రామస్య మాతృర్నరదేవ పత్న్యాః సద్య శరీరే విననాశ శోకః శరద్గతో మేఘ ఇవాల్పతోయః. దశరథ మహారాజు యొక్క పట్టమహిషియు శ్రీరామునకు తల్లియు అయిన కౌసల్యాదేవి లక్ష్మణ జనని అయిన సుమిత్రాదేవి యొక్క ఉపశమన వచనములకు ఊరడిల్లెను. ఆమెలోని శోకము శరత్కాల మేఘమునందలి జలము వలె అదృశ్యమాయెను. ఆమె మనసు కుదుటబడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే 44 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 44వ సర్గము సమాప్తము.